తెలంగాణ సర్పంచుల సంఘం హైదరాబాద్ లోని వినూత్నంగా నిరసన చేపట్టింది. గోషమహల్లో ఓ దున్నపోతులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాజా మాజీ సర్పంచులు అందజేశారు. రాష్ట్రంలో సర్పంచులు బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మత్తులో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దున్నపోతు పాలన కొనసాగుతుందని సంఘం జేఏసీ అధ్యక్షులు సర్వి యాదయ్య గౌడ్ మండిపడ్డారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించిన తమ గోడు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దున్నపోతును వినతి పత్రాన్ని అందించామన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని, ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీలో అభివృద్ధి మీద పాలన చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇప్పటి వరకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఒక తప్పుడు ప్రకటనతోటి మా సర్పంచుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించి అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోరారు. అన్న కొంచెం జరగండి, కొంచెం నువ్వు కూడా రా. అన్న ఒకసారి సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మొండి వైఖరి, దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వం మొండి వైఖరి, దున్నపోతుగా నిద్రపోతున్న ప్రభుత్వం మొండి వైఖరి. ప్రభుత్వమా మేలుకో, ప్రభుత్వమా మేలుకో. సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను ఫోటోలు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి, గ్రామాలకు అభివృద్ధి పనులకు నిధులు చెల్లించాలి. బడా కాంట్రాక్టర్ బిల్లులా, సర్పంచుల బిల్లులా, బడా కాంట్రాక్టర్ బిల్లులా, సర్పంచుల పెండింగ్ బిల్లులా, బడా కాంట్రాక్టర్ బిల్లులా, సర్పంచుల పెండింగ్ బిల్లులా, ఇప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యంగా చేస్తూ, అదేవిధంగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులని అనేక సార్లు ప్రభుత్వం వైపు మొత్తుకొని అనేక సార్లు ప్రభుత్వానికి వినిపించిన చెవులుండి కూడా చెవులు లేని కబోదుల్లాగా నటించుకుంటూ మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా మేము అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళని కూడా వేడుకున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని. అయినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఈరోజు మేము మానవ హక్కుల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు మా పెండింగ్ బిల్లుల వివరాలు దాదాపు ఇవ్వమంటే దాదాపు 2 నెలల సంది ఒక కాలయాపన చేస్తుంది. మా పెండింగ్ బిల్లుల వివరాలు ఇస్తేందుకే
దాదాపు 2 నెలలు కాలయాపన చేస్తుంది. మరి మా పెండింగ్ బిల్లులు చెల్లిస్తేందుకు మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంది? ఇంకా ఎంతమంది సర్పంచులు తెలంగాణలో చనిపోయినాక ఈ ప్రభుత్వం మేల్కొంటదని, ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇవాళ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చే ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండొచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించి మా స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి, కానీ ఎన్నికలు పోకుండా ఉన్నది. అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శులకు కూడా వాళ్ళు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆందోళనలు చెందుతున్నారు. అదేవిధంగా మేము బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని, మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన వారి పట్టి పట్టనట్టు ఉన్నది. కాబట్టి ఈ గాడు నిద్రల నుంచి, ఈ మొద్దు నిద్రల నుంచి, ఈ దున్నపోతు చేష్టల నుంచి ఈ ప్రభుత్వం మేల్కొని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాలని వినతి పత్రం ఇలా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మేలుకో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో మా తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమా దిగిరా, మా పెండింగ్ బిల్లు చెల్లించు.